శ్రీ శివాజీ యువజన భక్త మండలి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు భాస్కర్ రెడ్డి తెలిపారు. శ్రీ శివాజీ యువజన భక్త మండలి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు భాస్కర్ రెడ్డి తెలిపారు. నా పేరు భాస్కర్ రెడ్డి అండి. కట్ల మాది శివాజీ యువజన భక్త మండలి, అంబేద్కర్ సర్కిల్, హన్మకొండ. సో గత 45 సంవత్సరాల నుంచి మా శివాజీ యువజన భక్త మండలి తరఫున గణేశుని నిమజ్జనాలు జరుపుతూ ఉన్నాము. ఈ శివాజీ అనే బ్యానర్ కూడా 1981లో తీవ్రవాదుల మరణానికి గురైనటువంటి సామా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము 45 సంవత్సరాల నుంచి మా శివాజీ విజయన భక్త మండలి నుంచి గణపతి నవరాత్రోత్సవాలు జరుపుతూ ఉన్నాము. ఈ రోజున పెట్టినటువంటి ప్రెస్ మీట్కి గల కారణం పహల్గాం జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పేసి కొవ్వొత్తుల ర్యాలీ ఒకటి మేము పెడతా ఉన్నాము. అది కూడా ఆదివారం అంటే రేపు 4వ తారీఖు సాయంత్రం 6 గంటలకు అంబేద్కర్ సర్కిల్ నుంచి అమరవీరుల స్తూపం వరకు మేము ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీలో జాతి, కుల, మత, రాజకీయాలకు అతీతంగా నగర ప్రజలందరూ కూడా కలిసి రావాల్సిందిగా తెలుపుతున్నాము.